మమత రవి ఎక్కడ ఎవరు? తుమ్మదూరు సార్. అంటే ఏ జిల్లా? తుమ్మదూరు, సూర్యాపేట జిల్లా. సూర్యాపేట దగ్గర నుంచి వచ్చారు. ఈయన కూడా ప్రెగ్నెన్సీ కోసం 11 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎన్నో చోట్ల తిరిగారు. వాళ్ళంతా లాప్రోస్కోపీ అన్నారు, లాప్రోస్కోపీ చేయించాడు. హిస్ట్రోస్కోపీ అన్నారు, 2 సార్లు హిస్ట్రోస్కోపీ చేయించాడు. డిఎన్సీ అన్నారు, 2 సార్లు డిఎన్సీ చేయించాడు. ఐయుఐ అన్నారు, 4 సార్లు ఐయుఐ చేయించాడు. ఐవీఎఫ్ అన్నారు, ఐవీఎఫ్ చేయించాడు. పిల్లలైతే పుట్ల, జేబులో డబ్బులన్నీ అయిపోయినాయి. కానీ యూట్యూబ్ ద్వారా ఇక్కడ చూసి మన దగ్గరికి వచ్చి మరి పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని ఒక ట్రైల్ వేద్దామని ఇక్కడికి వచ్చాడు. తీరా ఇక్కడ ఎన్ని నెలలు వచ్చిందండి ప్రెగ్నెన్సీ? ఫస్ట్ మంత్ లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్ గా. ఎలా? ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, 1 నెలలో ప్రెగ్నెన్సీ వచ్చింది. చెప్పాలి రవి గారు, మీరు చెప్పాలి. మీరు చెప్తే చాలా మంది ఆశలు వదిలేసి ఇక బ్రతుకు జీవుడా, మాకు బిడ్డలు పుట్టరా ఈ జీవితంలో, ఈ ఐవీఎఫ్లు ఇన్ని పొడిపించుకున్నా, ఎంత శరీరం గుల్ల పొడిపించుకున్నా, పొట్టల్లో గొట్టాలేసి లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కడుపులు కొయ్యించుకుని తల్లి కావాలనే కోరికతో హింస అనుభవిస్తున్న ఆ లేడీస్కి మీరు చెప్పే మాటలు అమృతంలాగా ఉంటాయి. ఎందుకంటే ఇక చావడానికి రెడీ అయిపోయిన వ్యక్తులకి బతుక్కి ఒక ఆశ కలుగుతుంది. అలాంటి సేవ మీరు చేస్తున్నారు. మీరు ఎట్లా సాధించారో చెప్పండి. వాళ్ళలో కూడా ధైర్యం కలుగుద్ది, వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నా పేరు రవి అండి, సూర్యాపేట జిల్లా తుమ్మదుర్తి మండలం. నాకు పెళ్ళై 11 సంవత్సరాలు అయింది. నేను పెళ్ళైనాక 6 నెలలకే పిల్లలు ఎందుకు కావట్లేదని టెస్ట్ చేయించుకున్నాం. హాస్పిటల్కి వెళ్తే మేడం అది అదే బుడగలు ఉన్నాయని చెప్పింది మేడం. హైదరాబాద్లో బుడగలు ఉన్నాయని చెప్తే దానికోసం మెడిసిన్ వాడినా. ఒక 3 మంత్స్ వాడినా. 3 మంత్స్ తర్వాతకి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళి 1 సంవత్సరం అట్లా చెకప్ చేయించుకున్నాం హైదరాబాద్లో. సూర్యాపేట మాది పక్కన పల్లెటూరు. ఆ నుంచి వెళ్ళి సూర్యాపేటకు వచ్చి, సూర్యాపేట నుంచి వెళ్ళి హైదరాబాద్ పోయి మళ్ళీ తుంగతుర్తి ఆ నుంచి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ పోయి, హైదరాబాద్ నుంచి సూర్యాపేట వచ్చి, సూర్యాపేట నుంచి వెళ్ళి తుంగతుర్తికి వెళ్ళేది. ఇక ఒక పొద్దునట్టు లేచి పోతే మేము వచ్చేసరికి రాత్రి 9, 10, 11, 12 అట్లా అయ్యేది. అట్లా 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగినాక పిల్లలు కావట్లే. కాకపోతే మా అన్నయ్య వాళ్ళు సూరత్లో ఉండరు. ఇక అక్కడ మంచిగా ఉంటుందిరా, ఇక్కడ చూపించుకుందిరా అని అంటే ఇక్కడ నుంచి మొత్తం అక్కడ షిఫ్ట్ అయిపోయినాం. మ్యారేజ్ అయిపోయినాక ఆడ ఒక 3 ఇయర్స్ హాస్పిటల్ తిరిగినాం. ఆడ ఈ 3 ఇయర్స్లో ఒక 2 హాస్పిటల్స్ బాగా తిరిగినాం. 2 సార్లు ఐయుఐ చేయించినాం. ఈ కంటిన్యూగా 3 ఇయర్స్ మొత్తం మెడిసిన్ వాడుతూనే ఉన్నాం. 3 ఇయర్స్ అయిపోయినాక కూడా కావట్లే. కాకపోతే అక్కడ ఇక ఈ టెన్షన్లతోటి ఇక కావట్లేదని చెప్పేసి, సరే మన దగ్గరికి ఇక్కడికి వెళ్తే మన లొకేషన్లో మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి విలేజ్కి వచ్చేసినాం. విలేజ్కి వచ్చేసినాక మళ్ళీ ఒక 1 ఇయర్ హైదరాబాద్కి వెళ్ళినాం హాస్పిటల్. ఆడ ఇక కాకపోతే ఆ నుంచి వెళ్ళి మళ్ళీ ఖమ్మంకి వెళ్ళాం. ఖమ్మంకి వెళ్ళాక ఖమ్మంలో ఒక 1 ఇయర్ తిరిగినాం. తిరిగాక ఆ నుంచి కాకపోతే మళ్ళీ సూర్యాపేటకి వచ్చినాం. సూర్యాపేటకి వచ్చినాక ఆడ ఒక 1 ఇయర్ అయిపోయాక ఇట్లా లాభం లేదు, ఇక మళ్ళీ ఆడ ఒక 2 టైమ్స్ ఐఐ మళ్ళీ చేసినాక కన్ఫర్మ్ కాకపోతే ఇక ఐవీఎఫ్ చేస్తేనే సెట్ అవుతుంది, లేకపోతే కాదు అని చెప్పేసారు. నేను తిరిగిన 4-5 దిక్కులు మొత్తం అందరూ అట్నే చెప్పేసినాక ఒక 1 ఇయర్ బ్రేక్ ఇచ్చి ట్రై చేసి తర్వాతకి కాకపోతే మళ్ళీ అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాక ఇక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూనే ఉన్నాం. ఈ 10 సంవత్సరాల నుంచి కొన్ని లక్షలు ఖర్చు పెట్టినాం. ఈ ఖర్చు పెట్టిన తర్వాతకి ఐవీఎఫ్లో పాజిటివ్ వచ్చింది. కానీ పాజిటివ్ వచ్చిన 10 రోజులకే బ్లీడింగ్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఐవీఎఫ్ పోదామని అనుకున్నాక ఇప్పుడు డబ్బులు కొంచెం షార్టేజ్ ఉంది కదా, తర్వాత నిమ్మలంగా పోదామని చెప్పేసి ఒక 6 నెలలు సంవత్సరం ఈ లోపల మా మదర్ చనిపోయింది. ఇక దానివల్ల వెళ్ళలేకపోయినాం. తర్వాతకి మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత పోదామని అనుకున్నాక ఈ లోపల వీడియోలు ఇట్లా చూసి ఒకసారి అయితే అటు పోయి తర్వాతకి ఇక్కడ సక్సెస్ కాకపోతే మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్దాం అని చెప్పేసి మేము అనుకొని ఈ సంవత్సరంలో అది ఏప్రిల్లో వచ్చినాం. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఇక
మంచి టైంలో చూసుకొని మెడిసిన్ స్టార్ట్ చేద్దామని మేలో మెడిసిన్ స్టార్ట్ చేసినాం. జూన్లో కన్ఫర్మ్ అయిపోయింది. ఇంతవరకు నేను ఎవరికి డాక్టర్ ఎక్కడ చూపించలే. ప్రతి నెల ఇక్కడికే వస్తానా, మెడిసిన్ తీసుకొని పోతాను. డాక్టర్ గారు ఎట్లా చెప్తారో దాన్ని బట్టి ఫాలో అవుదామని చెప్పేసి సార్ ఇప్పుడు మీరు మెడిసిన్ తీసుకొని వెళ్ళానంటే లేదు సార్ నేను వీడియో ఇస్తా, అందరు ఇస్తారు కానీ నేను సంతోషంగా నాకు వీడియో ఇవ్వబుద్ధి అయింది, నేను ఇస్తాను. కానీ 10 సంవత్సరాలు మాత్రం నరకం అనుభవించినట్టు అయింది. చాలా ఇబ్బంది, చాలా ఖర్చు, చాలా ఇబ్బంది. మా ఇంట్లో కూడా మా మదర్ కూడా లేరు. ఇక మాకు చాలా ఇబ్బందులతోటి ఇటు కుటుంబ పోషణ, ఇటు ఈ వ్యాపారం చూసుకోవడం, మళ్ళీ ఈ హాస్పిటల్ తిరుగుడు, అన్నిటికంటే పెద్ద హెవీ బర్డెను ఈ హాస్పిటల్ తిరుగుడే. ఎంత వర్క్ చేసినా కానీ అంత బర్డెన్ అనిపించేది, కానీ ఈ హాస్పిటల్ తిరుగుడు అనేది పెద్ద బర్డెన్ అనిపించేది. ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి చేరి కొంచెం సంతోషం అనిపిస్తుంది మనసులో. ఆ సంతోషం అనేది కొంచెం వ్యక్తపడితే నా లెక్క ఇంకెంతమంది ఉంటారో వాళ్ళు కూడా రావాలని, చూపించుకోవాలని, ఒక్కసారైనా వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలనేది నా కోరిక. మేము 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం సార్. 10 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడ్డారు, చాలా చోట్ల తిరిగారు. ఈ ఊరు కాదంటే ఆ ఊరు కాదంటే ఈ ఊరు, ఇక్కడ కాదంటే వేరే డిస్ట్రిక్ట్ కాదని చెప్పి స్టేట్ కూడా మార్చారు. ఎన్ని చోట్ల ఎంతమంది డాక్టర్లు తిరిగినా ఒకటే మాట, ఆపరేషన్లు, IVFలు. డిఎన్సీలు 2 సార్లు చేయించుకున్నారు, హిస్ట్రోస్కోపీలు 2 సార్లు, లాప్రోస్కోపీ 1 సారి, తర్వాత IUIలు 4 సార్లు, చివరికి IVF కూడా చేసేసారు. అన్నీ చేసినా ఫలితం రాలేదు. ఎందుకు రాలేదు అర్థం కాదు. సరే IVF చేస్తే వచ్చినట్టే వచ్చింది, అమ్మయ్య అనుకునే లోపలే 10 రోజుల్లో బుడింగిని పోయింది. ఎందుకు పోయిందో అర్థం కాలేదు. మన దగ్గరికి వచ్చాక చివరికి మనం చెప్పాం, ఆయన క్రిములు అనేవి ఉంటాయి. సర్పదోషం, నాగదేవత దోషం లాగానే ఇక్కడ కూడా క్రిములు ఉంటాయి. C10, U10, T5 అనే 25 రకాల క్రిములు ఉన్నాయి. ఈ క్రిములు ఉన్నాయి అంటే పొలంలో పడ్డాయి అంటే భూమిని నాశనం చేస్తాయి, గుట్టలో రట్లో కట్టేస్తాయి. ఒకవేళ విత్తనాలను తినేసినవి అంటే తప్పలో పుచ్చులు చేస్తాయి, పనికి రాకుండా చేస్తాయి. ఇక్కడ విత్తనం అంటే వీరికణము, భూమి అంటే గర్భసంచి, మొక్క అంటేనేమో బిడ్డ. అలాగే ఇక్కడ కూడా ఆ పురుగు కానీ పట్టేసిందంటే అక్కడ విత్తనాలని, భూమిని నాశనం చేసి మొక్క రాకుండా చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా బిడ్డ రాకుండా చేస్తుంది. ఒకవేళ బిడ్డ వచ్చింది, పురుగుని మనం గుర్తించి తొలగించకపోతే ఆ పురుగు ఏం చేస్తుంది, వచ్చిన మొక్కను కూడా చీడా పేడా రూపంలో పైరు నాశనం చేస్తుంది. పురుగు ఉండగా మనకు ఫలితం రాదు, బిడ్డ చేతికి రాదు, పైరు నాశనం అయినట్టు బిడ్డ కూడా అబార్షన్ అయిపోద్ది అని చెప్పారు. కాబట్టి పురుగును గుర్తించాలి, దాన్ని తొలగిస్తే ఈ IVF లెక్కర్లేదు, ఆపరేషన్ లెక్కర్లేదు అని చెప్పాను నేను. ఎందుకంటే భూమిలో పురుగుండగా నీ విత్తనం జల్లినా కూడా తినేస్తుంది, నువ్వు డోనార్ వీరి కణాన్ని తీసుకొచ్చినా జల్లినా తినేస్తుంది. ఎందుకంటే అది విత్తనాన్ని తినే పురుగు ఉన్నప్పుడు, వీరి కణాన్ని తినే పురుగు అయినప్పుడు నీ వీరి కణాలైనా తింటది, వేరే వాళ్ళు వీరి కణాలు తీసుకొచ్చి జల్లినా కూడా తింటది. ఆ పురుగు అనేది అసలు ఉండకూడదు. అది విమానంలో నుంచి విత్తనాన్ని తీసుకొచ్చి జల్లినా తినేస్తుంది. ఎందుకంటే ఆ పురుగు ఆల్రెడీ భూమిలో చేరిపోయింది. విత్తనం జల్లినప్పుడు నీ విత్తనం నుంచి పురుగు భూమిలోకి వెళ్ళిపోయింది. అంటే భర్త యొక్క వీర్య కణములో ఉన్న పురుగు భార్యతో కలిసినప్పుడు భార్య గర్భసంచిలో చేరిపోద్ది. అది వీర్య కణాన్ని నాశనం చేసే పురుగు, అది భార్య గర్భసంచిలో ఉంది. ఇప్పుడు IVF అనే పేరుతో విమానంలో నుంచి విత్తనాలు జల్లినా అది భూమిలోనే పడతాయి. నీ IVF అయినా గర్భసంచిలోనే పెడతారు. వీర్య కణాన్ని ఎక్కడి నుంచి పెడతారు? గర్భసంచిలోనే పెట్టాలి. మరి అక్కడ గర్భసంచిలో ఆల్రెడీ భర్త వీర్య కణాన్ని నాశనం చేసే పురుగు ఉంది, అది ఆ వీర్య కణాన్ని కూడా తినేస్తుంది. ఫలితం రాదు అని చెప్పాను. అదే విన్నారు, అర్థం చేసుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు టెస్టులు చేయించుకున్నారు, మన దగ్గర మందులు వాడారు. భార్యకి అప్పుడు ఫస్ట్ లో థైరాయిడ్ ఉండేది కదా, మన దగ్గరికి వచ్చినప్పుడు థైరాయిడ్ 7.26 ఉంది. ఆ 7.26 కూడా నార్మల్ చేసాం. అలాగే హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉంది, అవి సరిచేసాం. అలాగే క్రిములు, వాటికి సంబంధించిన టెస్టులు చేసి క్రిములకి భార్యాభర్తలిద్దరికి మందులు పెట్టాం. మందులు పెట్టగానే వాడుతూ ఉండగానే, ఫస్ట్ క్రిములకి టాబ్లెట్స్ వాడుతూ ఉండగానే సక్సెస్ అయిపోయింది. వాడుతూ ఉండగానే 2 months కోర్స్ కూడా అవ్వాల లేదు సార్, స్టార్టింగ్ అంతే. 2 months క్రిములు, 2 months హార్మోన్లు, ఇంకొక 2 months గర్భసంచి క్లీన్ చేయడాలు, లేకపోతే సెలైన్ తో ట్యూబుల్ని వాష్ చేయడాలు,
క్రిముల కలేబరాలు పోయేటట్టు వాష్ చేయడాలు ఇవన్నీ తర్వాత వస్తాయి 2 months తర్వాత. ఎక్కడ కూడా కుట్టుకోత ఉండదు, ఎక్కడ కూడా ఆపరేషన్ థియేటర్ అనేది అవసరం లేదు మనకి. అలాంటి సింపుల్ ప్రొసీజర్లతో 6 నెలల్లో ముగిద్దాం అని చెప్పా. కానీ 6 నెలలు ఎక్కడ తీసుకున్నాడు? 2 నెలల్లోనే ముగిచ్చేశాడు. అయిపోయింది. అంత ఈజీ ప్రాబ్లం అనమాట. కానీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడు? లక్షలు ఖర్చు పెట్టాడు. ఒక ఊర్లోనైనా అన్ని ఊర్లు తిరిగాడు. హైదరాబాద్ తిరిగాడు, ఖమ్మం తిరిగాడు, సూర్యాపేట తిరిగాడు, అక్కడెక్కడో సూరత్ అంటే సూరత్ కూడా రౌండ్ వేసుకుని అక్కడ కూడా డొనేషన్ ఇచ్చి వచ్చాడు. ప్రతి చోట ఏమన్నా 2 రోజులు 3 రోజుల, ఒక్కొక్క చోట 6 నెలలు 1 year ట్రై చేశాడు. అయినా ఫలితం లేదు. 10 ఏళ్ళు గడిచిపోయినా ఫలితం రాలేదు. కానీ చివరికి ఇది క్రిముల గొడవ. ఇది ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా క్రిములు టెస్ట్ చేయట్లేదు, ఏ డాక్టర్ కూడా మందులు వాడట్లేదు. మరి ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు క్రిములు టెస్ట్ చేస్తున్నాడు, దానికి మందులు ఇస్తున్నాడు. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు డాక్టర్ వైఎస్ బాబు? తండ్రి నుంచి నేర్చుకున్నాడు. వ్యవసాయదారుడు, రైతు భూమిలో వ్యవసాయం చేసేటప్పుడు పురుగును చూస్తాడు. పురుగుందంటే విత్తనాల నాశనం, భూమి నాశనం, మొక్క రాదు. మొక్కకు పురుగు పట్టిందంటే చీడాపీడ రూపంలో పైరు నాశనం. అది రైతు నుంచి నేర్చుకున్నా. నాకు మా సార్లు డాక్టర్లు నేర్పించిన దానికన్నా మా తండ్రి దగ్గర నుంచి నేను గ్రాస్ప్ చేసి నేర్చుకున్నది ఎక్కువ. రైతు బిడ్డని కాబట్టి వ్యవసాయం చేయడం ఎలాగో తెలుసుకున్నాను కాబట్టి అది వ్యవసాయ పంటలైనా ఇక్కడ కడుపు పంటలైనా ఒకటే అని అర్థం చేసుకుని చివరికి ఆ పురుగు అడ్డం పడింది. ఇన్నాళ్ళు అన్నీ బాగున్న అల్లు నోట్లో శనిలాగా పురుగు కూడా అడ్డం పడ్డాడు. ఎప్పుడైతే పురుగుని నేను తొలగించానో శనిగోడ పక్కకు పోయాడు, చేతిలోని ముద్ద నోట్లోకి వచ్చింది, బిడ్డ కడుపులోకి వెళ్ళింది. లేకపోతే నీకు ఇన్నాళ్ళు అడ్డం పడిపోయింది. 10 years బ్యాకే వచ్చి ఉంటే అసలు నువ్వు పర్వాలేదు. 25 ఏళ్ళు అయిపోయినా ఆయన ఒక ఆయన వచ్చాడు ఇట్లాగే. ఆయన నువ్వు పర్లేదు, నువ్వు ఒక్క IVF 4 IUI. ఆయన 1/2 డజన్ IVFలో 1/2 డజన్ IUI చేశారు ఆ డాక్టర్ గారు. ఆ మహాతల్లి ఎట తట్టుకుందో కూడా తెలియదు. అన్నెన్ని ఇంజక్షన్లు, అన్నెన్ని పోట్లు ఎలా తట్టుకుందో తెలియదు. చేయించుకుంది. పైగా పసర్లు అంటే పసర్లు తాగారు. సర్పదోషం నాగదేవత అంటే 9 లక్షలు ఖర్చు పెట్టారు. ట్రేలు గుడ్లు వేసేసారు పొట్టల్లో, డ్రమ్ములు పాలు వలకపోసేసారు పొట్టల్లో. ఫలితం రాలా. చివరికి మన దగ్గర అసలు సర్పదోషం నాగదేవత దోషం మనం తొలగించాం. 4,900 రూపాయల మందులతో మందులని గుడ్లు వేసాం. సిరకులనే పాలు పోసి లోపల ఉన్న పురుగుకి పొగబెట్టి 2 ఒంట్లోంచి తోలేశాను నేను. అసలు పాములు, క్రిములు, ఇన్ఫెక్షన్స్ అవి గుర్తించా నేను. ఆ దోషాన్ని తొలగించి ఇవి కూడా దేవతలే కానీ శని దేవతలు. ఈ దేవతల్ని భర్త ఒంట్లోనూ ఉండనివ్వకూడదు, భార్య ఒంట్లోనూ ఉండకూడదు. 2 ఒంట్లో నుంచి తోలేయాలి. కనీసం ఇంట్లో ఉన్నా కూడా ప్రమాదమే. బిడ్డ వస్తే బిడ్డనైనా కాటేస్తాయి. అందుకని ఇంట్లో కూడా ఉండకూడదు. 2 ఒంట్లో నుంచి తోలాలి. ఫస్ట్ 2 నెలలు ఎలాంటి మందులు వాడిచ్చాం? నువ్వు ఏ పిల్ల వాడావో మీ ఆవిడ కూడా అదే పిల్ల వాడేది. సేమ్ మెడిసిన్. భర్త భార్య ఎక్కడన్నా వాడిచ్చారా? నీ సంచి నీదే, ఆవిడ బస్తా ఆవిడదే. కానీ ఇక్కడ సేమ్ మెడిసిన్ వాడిచ్చు. భార్య భర్తలు 2 అర్ధ మొక్కలు. ఈ 2 అర్ధ మొక్కలు కలిస్తేనే ఒక ఫుల్ బిడ్డ. విడివిడిగా పిల్లలు పుట్టరు. భర్త లోపమున్నా భార్య మందులు వాడాల్సిందే, భార్య లోపమున్నా భర్త మందులు వాడాల్సిందే. భర్త కరోనా వస్తే పొద్దున్న లేసేవాడు భార్యకు అంటుకుంటది, భార్య కరోనా వస్తే పొద్దున్న లేసేవాడు భర్తకు అంటుకుంటది. ఇది 1+1 ఆఫర్. ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ. 2 కలిపి క్రిముల బురదని కడిగేసుకోవాల్సిందే అని చెబుతున్న డాక్టర్ కూడా ఈ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు ఒక్కడే. మిగతా వాళ్ళంతా ఏం చెప్తున్నారు? భర్త లోపమని భార్యకి ఎగ్గొడుతున్నారు, భార్య లోపమని భర్తనే పెట్రేకి చేస్తున్నారు. 2 తన్నుకుంటున్నారు, నీదంటే నీదని. ఇక్కడ ఎవరిది లోపమున్నా ఆ లోపాన్ని సరిచేసి బిడ్డని పొందితే నింద నుంచి 2 బయటపడతారు. లోపం ఎవరిది ఉన్నది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. కరోనా ఎవరికి వచ్చింది అనేది ఇంపార్టెంటా? అనుకోకుండా భార్యకి రావచ్చు, లేదా భర్తకి రావచ్చు. ఎవరికి వస్తే ఏంటి? ఇక్కడ ఎవరు కావాలని తెచ్చుకోరు రుగ్మతల్ని, ఎవరు కావాలని తెచ్చుకోలేదు ఈ జబ్బులని. వచ్చేసినాయి. అవి ఎందుకు వచ్చినాయి, అవి ఏమి ఇబ్బంది పెడుతున్నాయో గుర్తించి దాన్ని తొలగితే నీ బిడ్డ నీ చేతిలోకి వస్తుంది అని చెప్పా. కాబట్టి ఇక్కడ కొట్టుకోవాల్సింది భార్య భర్తలు కాదు, మీ 2 బాధితులే. మిమ్మల్ని బాధ పెడుతున్న క్రిములు, మిమ్మల్ని బాధ పెడుతున్న హార్మోన్లని గుర్తించండి, వాటిని సరి చేయండి. ఆటోమేటిక్గా నీ బిడ్డ నీ చేతిలోకి వస్తుంది అని చెప్తున్నాం మనం. IVF లేవు, ఆపరేషన్ లేవు, నార్మల్గా వచ్చేసింది.
చక్కగా నీ కణాలతో ఆవిడ గర్భసంచిలో అండాలతో. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా, కేవలం ఇంగ్లీష్ మందులు. డాక్టర్లు కూడా మనం ఐవీఎఫ్ సెంటర్ నుండి ఐవీఎఫ్లు చేయించుకుని పోగొట్టుకున్న డాక్టర్ల దగ్గర కూడా మరి ప్రెగ్నెన్సీలు రాకపోతే అదే డాక్టర్లు వాళ్ళ ఐవీఎఫ్లు పనిచేయక మన దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీలు పొందారు. తెలుసా? ఎందుకంటే డాక్టర్లు కూడా మరి వాళ్ళు కూడా ఒక ఆడపిల్లలే, వాళ్ళు కూడా అమ్మలు కావాలని తప్పిస్తారు. కొంతమంది నన్ను అడిగారు, డాక్టర్ గారు మీరు మాత్రం ఎందుకు చేస్తున్నారు, మిగతా ఐవీఎఫ్ సెంటర్లు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకి తెలియదు. అంతే, తెలిసి చేయకపోవడం కాదు, తెలియదు. తెలిస్తే వాళ్ళ ఐవీఎఫ్లు వాళ్ళు పొడుచుకుంటారా? తెలియదు. అంతే, తెలియక జరుగుతున్న తేడా, ఆ క్రిమిని గుర్తించలేని పొరపాటు, అంతే, అంతకన్నా మించి ఏం లేదు. అలాగే హార్మోన్లు కూడా 5, 6 చేసి వదిలేస్తున్నారు. 18 హార్మోన్లు ఉన్నాయి. ఇందులో 12 బుల్లెట్లు లాంటివి. ఈ 12 బుల్లెట్లో ఏ ఒక్క బుల్లెట్ వచ్చి కొట్టినా మన వీరికరము డ్యామేజ్ అయిపోద్ది, అండం డ్యామేజ్ అయిపోద్ది. ఒకవేళ బిడ్డ వచ్చినా బిడ్డనైనా డ్యామేజ్ చేసి బిడ్డను నిలవకోకుండా చేస్తాయి. కాబట్టి 12 బుల్లెట్లు లాంటి హార్మోన్లు సరి చేయాల్సిందే అని నేను చెప్పాను. అందుకే భర్తకి టెస్ట్ చేసా, భార్యకి టెస్ట్ చేసా. అలాగే క్రిములు అయితే ఒకరికి టెస్ట్ చేసినా ఇద్దరికి మందులు పెట్టేస్తున్నాం. ఇది మన ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఒక్క బిళ్ళ కూడా మనం తయారు చేసింది కాదు, అన్ని ఇంగ్లీష్ మందులే. వాటి మీద రేట్లు ఉంటాయి, తయారు చేసిన కంపెనీలు ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నాయి. అదే మందులు వాడి మనం రిజల్ట్ తీసుకొస్తున్నాం. 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి, 5, 6 ఆపరేషన్లు పోగొట్టుకున్న వాళ్ళకి, డోనార్లకు వెళ్ళిన వాళ్ళకి, సొరుగేట్లకు వెళ్ళి కూడా రాని వాళ్ళకి, చివరికి న్యాచురల్ గా వాళ్ళ వీరి కణంతో వాళ్ళ అండంతో ప్రెగ్నెన్సీ తెప్పిస్తుంది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఏదేమని నమ్ముతారు మీరు? దేవుడు, మల్లన్న దేవుడు. అక్కడ తెలంగాణలో మల్లన్న దేవుడిని నమ్మారు. ఆయన దారి చూపించింది ఇక్కడికి. వీడియో ఎవరు చూసారు? నువ్వా, మీ ఆవిడ? మీ ఆవిడ చూసింది. ఎందుకంటే ఆయన సర అనిపించింది ఆవిడ కన్నీటితో ప్రార్థన చేసి ఉంటది. ఇవాళ నువ్వు ప్రార్థన చేసావు ఇక్కడ, చూసావా? కరగాలి. దేవుడు చాలా పరీక్షలు పెడతాడు. మధ్యలో నీ నెత్తి మీదకి సైతాన్ వస్తా ఉంటది, దాన్ని దింపడానికి ప్రయత్నిస్తాడు, లేకపోతే పోగొట్టుకుంటావు బిడ్డని. దేవుడైనా నేనైనా దారి చూపిస్తాం, దారిలో నడవాలి మీరు. ఓకే, వచ్చిన బిడ్డని జాగ్రత్తగా కాపాడుకోండి. 5 నెలల వరకు మాత్రం మనం వదలుకోకుండా మందులు వాడండి, నిలబెట్టుకోండి. ఇప్పుడు 10 రోజులకే పోయింది ఐవీఎఫ్ చేసిన, కానీ ఇప్పుడు ఎన్నో వారం? ఇప్పుడు 13వ వారమా? ఇవాళ స్కానింగ్ 13 వారాల ఒక రోజు స్కానింగ్. 11 ఆగస్టుకే 17వ వారం. 11 ఆగస్ట్రోస్కోపీ, ఒక లాప్రోస్కోపీ, 2 హిస్టోస్కోపీలు, సారీ మొత్తం 3 ఆపరేషన్లు పాపం. ఇది ఈ స్కానింగ్లు కూడా అక్కడే తీయించుకోమన్నాం, అక్కడే తీయించుకొచ్చి మనకు చూపించమన్నాం. భార్య రావక్కర్లేదు, భర్త వస్తే చాలన్నాం. అక్కడ ఐవీఎఫ్ సెంటర్లో పక్కనే సందులో రూమ్ తీసుకుని పానాసారాలు పడినా రాట్లా. ఇక్కడ ఒక్కసారి వచ్చి టెస్ట్ చేయించుకుంటే చాలు, తర్వాత మందులు కావాలంటే కొరియర్ కూడా పెట్టేస్తామని చెప్పాం. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత భార్య రావక్కర్లేదు, అక్కడే టెస్ట్. 15 వారాలు న్యాచురల్ గా వచ్చింది, 15 వారాలు. ఐవీఎఫ్ తో వచ్చింది 1 వీక్లో వెళ్ళింది. ఎందుకంటే పురుగు పోయింది కదా. అప్పుడు 3 ఆపరేషన్లు పాపం. ఇది ఈ స్కానింగ్లు కూడా అక్కడే తీయించుకోమన్నాం, అక్కడే తీయించుకొచ్చి మనకు చూపించమన్నాం. భార్య రావక్కర్లేదు, భర్త వస్తే చాలన్నాం. సందులో రూమ్ తీసుకుని పానాసారాలు పడినా రాట్లా. ఇక్కడ ఒక్కసారి వచ్చి టెస్ట్ చేయించుకుంటే చాలు, తర్వాత మందులు కావాలంటే కొరియర్ కూడా పెట్టేస్తామని చెప్పాం. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత భార్య రావక్కర్లేదు, అక్కడే టెస్టులు చేయించుకుని అక్కడే మీరు ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని మాకు వాట్సాప్ పెట్టేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనుకుంటే భర్త వస్తే చాలు, భర్తకు మందులు ఇస్తా ఉన్నాం. ఇది 1 మంత్ క్రితం తీసింది, 24 జూలై. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. ఇది అంతకు ముందు నెల తీసింది, 24 జూన్. ఇవన్నీ అక్కడే తీయించుకున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చిన ల్యాబుల్లో, ఆయనకి తెలిసిన ల్యాబుల్లో, దగ్గరలో అందుబాటులో ఉన్న ల్యాబుల్లో తీయించుకున్నాడు. పలానా ల్యాబ్లో తీయించుకోమని కానీ, పలానా స్కానింగ్ తీయించుకోమని కానీ మనం ఎప్పుడూ చెప్పం. అలా థైరాయిడ్ కూడా ఆవిడకి 10.5 ఉన్నదల్లా 3.82 వచ్చింది 1 మంత్లో. 3.82 థైరాయిడ్ కూడా సెటిల్ అయిపోయింది. చూసారా? ఒకే బిల్ల
నీ కౌంట్ పెంచింది, ఆవిడ నెలసర్లు రెగ్యులర్ చేసింది, ఆవిడ పీసీ ఓడిని పారదోలింది, నీ బిడ్డని పొట్టలోకి వచ్చేటట్టు చేసింది. ఓకే బిల్ మ్యాజిక్కేనా? చూడటానికి మ్యాజిక్ లాగా ఉంటుంది, దీంట్లో లాజిక్ ఉంది. ఒకే రౌడీ ఒక అమ్మాయిని ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని రేప్ చేస్తాననొచ్చు, ఇంకొకరి ఇంట్లోకి వెళ్ళి నీ కాళ్ళు చేతులు కోసేస్తాననొచ్చు, ఇంకొకరి ఇంట్లోకి వెళ్ళి మీ భూమిని కబ్జా చేస్తాననొచ్చు. ఒకే రౌడీ ముగ్గురిని 3 రకాలుగా బెదిరించవచ్చు. కానీ మనం రౌడీని గుర్తించి రౌడీని లేపేసామనుకో బాంబేసి, ముగ్గురు సేవ్ అవుతారు అవరా. ఇంతే ఇది కూడా ముగ్గురిని ఇబ్బంది పెడుతుంది. ఒకటే క్రిమి అయినప్పుడు నీ వీరికణాన్ని డ్యామేజ్ చేస్తుంది, లోపల అండాల్ని డ్యామేజ్ చేస్తుంది, నెలసరిని ఇబ్బంది పెడుతుంది. అదే క్రిమి అయినప్పుడు ఆ క్రిమిని తొలగిస్తే నీ వీరికణాలు పెరిగిపోతాయి, అటు అండాలు సక్రమం అయిపోతాయి, బిడ్డ పొట్టలోకి వచ్చేస్తాయి. అదే జరిగింది. అందుకే మనం చెప్పేది క్రిమి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పకపోయినంత మాత్రాన్ని ఇది లేకుండా పోలేదు. పుస్తకాల్లో ఉంటేనే కాదు, పుస్తకాల్లో ఉన్నాయన్నీ కూడా ఎవరో ఒకరు కనిపెట్టినవి. ఇక్కడ డాక్టరు ప్లస్ రైతు కలిపాడు కాబట్టే ఈ మిరకిల్ జరిగింది. రైతు డాక్టర్ 2 కలిశాడు కాబట్టి, ఒకే ఫ్యామిలీలో 2 కలిసినాయి కాబట్టి మిరకిల్ జరిగింది. ఆ మ్యాజిక్ ఫార్ములా వచ్చింది. ఇప్పుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. సరే, మీరు కూడా చక్కగా పొందారు. మమత రవి గారు పొందడమే కాకుండా ముందుకొచ్చి వీడియో ఇవ్వాలని ముందుకొచ్చి ఇంతసేపు వెయిట్ చేసి, నేను పర్లేదు వెళ్ళిపోవయ్యా అన్నా కూడా, లేదు సార్ నేను చెప్తాను, ఎంతో మందికి ధైర్యం కలగాలి, ఆ దేవుడు మాకు ఈ మార్గం చూపించాడు, అలాగే నా వీడియో ద్వారా ఇంకొకరికి ఎవరికన్నా మార్గం చూపించి వాళ్ళు కూడా బిడ్డని పొందితే ఆ పుణ్యం ఆ దేవుడు దయ మా మీద ఉంటాయి అనే ఉద్దేశంతో ఇంతసేపు కూర్చొని వీడియో ఇచ్చినందుకు ఆ మల్లన్న దేవుడు ఆయన్ని సదా కాపాడాలని, వాళ్ళ బిడ్డని ఒక లోక రక్షకుడిలాగా ఈ ప్రపంచానికి అందించి వీళ్ళని మాతృదేవత పితృదేవత చేసి ఇన్నాళ్ళు ఎవరి నోటి ద్వారా మరి అవమానాలు పొందారు వారితోనే శభాష్ అనిపించుకునేలాగా వాళ్ళందరినీ పరిపాలించే బిడ్డని ఈ ప్రపంచానికి అందించాలని ఆశీర్వదిద్దాం. గాడ్ బ్లెస్ యు.